కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్టు అనేక ప్రశ్నలను ప్రస్తావిస్తోంది. పైగా ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లుగా జగన్ రెడ్డి కొన్ని సవాళ్లు, మరికొన్ని హెచ్చరికలు చేసి మరిన్ని వివాదాలకు తెరతీశారు. దీంతో పోలీసు అధికారుల సంఘం నేతలు ఒక రేంజ్లో జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఇది ఒక వంతైతే చంద్రబాబు అరెస్టు, వంశీ అరెస్టును కంపేర్ చేస్తూ కొందరు సోషల్ మీడియాను షేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు, భువనేశ్వరి పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు వంశీపై కక్ష సాధించారని వైసీపీ ఆరోపిస్తే, తప్పు చేశారు కాబట్టి జైలుకు పంపారని టీడీపీ క్యాడర్ సమాధానమిస్తోంది. చంద్రబాబు కేసులోనూ వంశీ అరెస్టులోనూ వారిని విడిపించుకునేందుకు ఇద్దరి భార్యలు పడుతోన్న శ్రమ ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అక్కడికి వెళ్లిపోయారు. దాదాపుగా పార్టీ క్యాడర్ అంతా వారికి సంఘీభావంగా నిలిచింది. చంద్రబాబును పలకరించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని భువనేశ్వరి రిసీవ్ చేసుకున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా జైలు దగ్గరికి వెళ్లి చంద్రబాబును కలుసుకునేవారు. ఆమె రాక చంద్రబాబుకు మనోధైర్యాన్నిచ్చింది. దాదాపుగా రాజమండ్రిలో ఆమె టీడీపీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశారనుకోవాలి. తనయుడు నారా లోకేష్ అటు ఢిల్లీ, ఇటు రాజమండ్రి, హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉంటే భువనేశ్వరి మాత్రం రాజమండ్రిలోనే ఉంటూ పోరాడారు. చంద్రబాబు కేసు వివరాలు, కోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు భర్తకు చెబుతూ అప్డేట్స్ అందించారు. ఇప్పుడు జైల్లో ఉన్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కూడా ఆయన అరెస్ట్ అయిన క్షణమే జనంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంతకాలం ఆమెను చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం ప్రతినిత్యం వైసీపీ క్యాడర్తో ఉంటూ వంశీ విడుదల కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వంశీని తరలించే సమయంలో ఆమె వెనక కారులో ప్రయాణిస్తూ షాడోలా ఉన్నారు. పోలీసులు ఆమెను మధ్యలోనే ఆపి చెక్ చేశారు. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రయత్నించారు. వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పటం లేదని, ఎఫ్ఐఆర్ కూడా వేయలేదని మొదటి రోజే ప్రకటించడం ద్వారా పోలీసుల తీరును పంకజశ్రీ జనంలోకి తీసుకెళ్లారు. తర్వాత కూడా రోజువారీ విజయవాడ జిల్లా జైలు వద్దకు వెళ్తూనే ఉన్నారు. జైల్లో ఉన్న వంశీని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వచ్చినప్పుడు కూడా పంకజశ్రీ అక్కడే ఉన్నారు. అప్పటికే ఒకసారి ఫోన్లో మాట్లాడిన జగన్ అప్పుడు నేరుగా ఆమెను పలకరించడంతో కొండంత అండ వచ్చింది. 50 రోజులకు పైగా చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటే భువనేశ్వరి నిద్రాహారాలు మాని పనిచేశారు. కోర్టు విచారణ కోసం డిఫెన్స్ లాయర్కు కావాల్సిన సమాచారాన్ని కూడా భువనేశ్వరి అందించేవారు. ప్రజలే చంద్రబాబుకు అండగా ఉన్నారని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని భువనేశ్వరి చెబుతూ ఉండేవారు. వైసీపీ జనం కావాలనే భువనేశ్వరిని ట్రోల్ చేస్తూ ఉండేవారు. అటువంటి చెత్తను తానెప్పుడు పట్టించుకోబోనని భువనేశ్వరి అప్పట్లో కుండబద్దలు కొట్టారు. ఏదైతేనేం చంద్రబాబు బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన తర్వాతే భువనేశ్వరి రాజమండ్రి నుంచి కదిలారు. ఆ దిశగా భర్త కోసం ఆమె చేసిన పోరాటం సక్సెస్ అయ్యింది. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేందుకు దోహదం చేసింది. నాడు భువనేశ్వరి జైలు బయట పోరాడినట్లుగానే ఇప్పుడు పంకజశ్రీ కూడా వంశీని బంధించి ఉన్న జైలు దగ్గరే గడుపుతున్నారు. టీడీపీ క్యాడర్ కావచ్చు, వేరొకరు కావచ్చు, ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సంగతి ఆమె కూడా గ్రహించారు. ఒక పార్టీకి చెందిన మహిళలా అంటూ ప్రశ్నించిన పంకజశ్రీ ట్రోలర్స్ పై కేసు వేస్తానని హెచ్చరించారు. ట్రోలింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్రోలింగ్ చేయటం తగదన్నారు. మరోపక్క వంశీకి బెయిల్ వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చు. అప్పటి వరకు జైలు దగ్గర ఆయన భార్య పంకజశ్రీ ప్రధాన ఆకర్షణగా ఉండటం మాత్రం ఖాయం. మరి భర్తను కాపాడుకోవడంలో భువనేశ్వరి తరహాలో ఆమె సక్సెస్ అవుతారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.